డాన్ మీడియాకు స్వాగతం. రామన్నగూడెం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ. డీఈఓ పాఠశాల ప్రగతి పరిశీలనలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు పరిశీలించి ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం తీసుకునే వారి సంఖ్య, భోజనం తయారీ విధానం, త్రాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణను పరిశీలించారు. ప్రతి తరగతిని స్వయంగా డీఈఓ పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల జాబితాను తయారు చేసి, వారికి గ్రేడులుగా చేసి, వాటి ప్రకారం బోధన చేయాలని తెలియజేశారు. విద్యార్థులు వ్రాసేటప్పుడు చదువుతూ రాయించాలని తెలియజేశారు. విద్యార్థుల పుస్తకాలు, నోట్బుక్స్ కరెక్షన్స్ చేయు విధానాన్ని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం 100 డేస్ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసి, పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచుటకు ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలియజేశారు. ప్రతి విద్యార్థిపై ఫోకస్ పెట్టి, ప్రతి కాన్సెప్ట్ వారికి అర్థమయ్యేలా బోధించాలని తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న అపోహలను తొలగించి, వారిని మానసికంగా దృఢంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి హనుమ, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్బిఎస్ విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు సిఆర్పి నాని బాబు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.